ఎవడండి ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు సీమరాజా అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి. సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరక్ కార్పి అంట. అతను ఏం మాట్లాడుతున్నాడు చూశారుగా టీవీల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇవన్నీ కాకుండా తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరా కార్పి, సీమరాజా అందరిని మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. మళ్ళా కంప్లైంట్ ఇస్తాం. హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం, అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. లీగల్ ఫైట్ చేస్తాం. కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమెను తీసుకొచ్చి పాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనవి చేస్తున్నా. మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. ఒక ఆడకూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది. అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని బిహేవ్ చేశాడు. రాత్రి 3:30 దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి? ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? దీన్ని ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఉన్నట్టు నటిస్తున్నారు, ఉంటే ఆ సిఐ భాస్కర్ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్, పార్టీ నాయకుల పేర్లు చెప్పకపోతే నీ మీద వ్యభిచారం కేసు పెడతా. నీ మీదే కాదు, ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా. వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నారంట పాపం. వాళ్ళు నీ స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళి బెదిరించారంట పిల్లల్ని. అంతేకాదు నీ హస్బెండ్ మీద, రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా. ఇస్ ఆర్ ఆల్ థ్రెటనింగ్స్. అంటే వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలంతే, ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో కాస్తో కోస్తో ధైర్యవంతురాలు కాబట్టి, ఇందాక ఏడ్ చేసింది కానీ కాస్తో కోస్తో ధైర్యవంతురాలు కాబట్టి ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పగలిగింది. కొంతమంది చెప్పలేకపోయారు. సుధారాణిని కూడా 50 రోజులు పెట్టి ఆమెను కూడా హింసించారు. సరే, మగవాళ్ళ సంగతి అక్కడ పెట్టండి. మగవాళ్ళని కొంతమందిని కొట్టారు కూడా, కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు. కానీ లేడీస్ని ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తాను. అన్నింటినీ ఇప్పుడు ఆ సిఐ మీద ఈ ఇచ్చినటువంటి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చింది రికార్డ్ చేశారు. దానిలో అన్ని చెప్పలేకపోయానండి. పోసుకొచ్చి నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు సిఐ గారు అని చెప్పింది. అంతేగాని ఇంకా డీటెయిల్డ్గా చెప్పలేదు. దీని మీద న్యాయ సలహా తీసుకొని అవసరమైతే హైకోర్టుకు వెళ్లేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందంతో మాట్లాడి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.